జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టారు. చాలా రోజుల తర్వాత బెంగళూరు ప్యాలెస్ వదిలి తాడేపల్లి ప్యాలెస్కి కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి. ఎప్పుడు బుధవారం పెడతారు, దట్ ఈసారి ఎందుకో ఫార్ములా చేంజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గురువారం ప్రెస్ మీట్ పెట్టారు. బట్ యాజ్ యూజువల్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, గతం కన్నా ఎక్కువ పేపర్లు కనిపించాయి. ప్రతి లైను అదే పట్టుపట్టి నవ్వుతూ మాట్లాడుతూ దాన్ని చదువుతూ అందరినీ అలరించేటువంటి ప్రయత్నం చేశారు. అందరికన్నా దీంట్లో ఎవరికి కౌంటర్ ఇచ్చారంటే ఆయనకి వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చేటువంటి కౌంటర్ కన్నా ఆయనకి ఇచ్చుకునేటువంటి కౌంటరు, అలాగే ఎస్పెషలీ రోజా గారికి ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ ఉంటుంది చూశారు. నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. ముఖ్యంగా ఊళ్ళో పెళ్ళికి కుక్కల ఆడావిడి అని చెప్పి మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలాంటి ఊళ్ళో పెళ్ళికి కుక్కల ఆడావిడి చేసినటువంటి ఆ ఆడావిడి రోజా గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన. ఎక్కడో విజయ్ గారు తమిళనాడులో గెలిస్తే ఎక్కడేళ్ళో ఒక రేంజ్లో లేపి మరీ వేసుకున్నారు. అలాంటి పరిస్థితే కనిపించింది. పేటీఎం బ్యాచ్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఫ్యాంట్ వేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి షర్ట్ వేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని గెలిచేశాడు. అందుకనే ఆఖరికి నేను వెళ్తే ఆ పార్టీ నాశనం అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ఫోటో పట్టుకోగానే గెలిచేశారు అనేటువంటి పరిస్థితి. పాపం తెగ లేపి మరీ ఎలివేషన్స్ ఇచ్చేశారు పాపం రోజా గారు. పాపం ఏం చేశారు, వచ్చి పాపం ఆవిడేదో అంద కదా అని చెప్పి 10 రోజులు ఆవిడ సంతోషపడే లోపే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పటా అక్కడ ఆడావిడ, అక్కడేదో పెళ్లి జరిగితే ఇక్కడ ఆడావిడ ఏంటి ఇది అని చెప్పి ఇచ్చినటువంటి ఒక ఆన్సర్ మీకు చూపిస్తా. ఆ తర్వాత మీరే అంటారు, నేను అంటాం కాదు, మీరే అంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. సార్, తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్ కి ఎలా ఉంటున్నాయా? అర్థమైందా? ఆయన రాష్ట్రంలో ఆయన ఒక టాప్ హీరో. కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని చాలా బలంగా నిలబడి రాజకీయ పార్టీ పెట్టి వచ్చారు. తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించి రాజకీయాల్లోకి రాలా. ఆయన వాళ్ళ నాన్నగారిని ముందు పెట్టి సినిమాల్లో డైరెక్టర్గా ఆయన వచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి సినిమాలు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక టాప్ హీరోగా టాప్ పొజిషన్లోకి వెళ్ళి ఆయన రాజకీయాల్లోకి రావటం జరిగింది. అంతేగాని తండ్రిని అడ్డం పెట్టుకుని, తాతను అడ్డం పెట్టుకుని, బాబాయ్ గొడ్డలపోటుని గుండెపోటుగా చిత్రీకరించి తల్లిని చెల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేసి రాలేదు. ఆయనకంటూ సపరేట్ చరిష్మా ఉంది అని చెప్పారు. ఇకపోతే రోజా గారు అన్నారు చూసారా, లాస్ట్ మాట ఏదైతే ఉందో ఆ కిక్కే వేరప్ప, దానికి మామూలుగా లేదు. ఆవిడంట తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నటువంటి విజయ్ గారిని ఆదరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆదరిస్తారు అని చెప్పి ఆవిడ ఒక హింట్ ఇచ్చింది. అదేంటో తెలుసా? మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వదిలేసి తమిళనాడు వచ్చేయండి జగనన్న, అక్కడ నేను గెలిపిస్తాను. విజయ్ గారే గెలిచినప్పుడు మీ ఫోటో పెట్టుకుని, మీ ప్యాంట్ వేసుకుని, మీ షర్ట్ వేసుకుని అక్కడే గెలిచినప్పుడు ఇంకేముంది, మీరు వచ్చేయండి లగెత్తుకుని. అక్కడ మొత్తం ఇక్కడ 11 స్థానాలు, అక్కడ మొత్తం 1100 స్థానాలు మనమే గెలిచేద్దాం, వార్డు మెంబర్లు అన్నీ కూడా మనమే కొట్టేద్దాం అని చెప్పి రోజా గారు చెప్పడం. ఇక్కడ అయింది. ఇక్కడ మనకి 11కు తీసుకొచ్చారు, మళ్ళీ అక్కడ కూడా చీ కొట్టించుకోవాలిగా. ఇంకేం చెప్తారు చెప్పండి? మాట్లాడితే లేపి పడుకోబెట్టి ఇలాంటి మాటలు వచ్చేటువంటి రోజా గారికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ మాస్ కౌంటర్ ఉంటుంది చూసారా, అక్కడ ఆయన తీసుకుంటాడు. ఇక్కడ మీరు ఏడండి, ఇక్కడ సంగతికి ఇక్కడ దాని ముందు చూసుకోండి. ఈ 11 నుంచి కనీసం 18 తెచ్చుకుని అసెంబ్లీకి రండి, మనకి గొంతు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. లేదా అసలు కనీసం ముందు మీరు గెలవండి అని చెప్పి రోజా గారికి జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితిగా కనిపించింది.